హాయ్ అండి, ఈ వీడియోలో ఆల్ ఓవర్ వర్క్ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే వర్క్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం కంపల్సరీ మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదేలాగా లైనింగ్ కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి రెండు టక్స్లు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఎడ్జ్న ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు మనకి వర్క్ ఎక్కడ వరకు ఉంటుందో ఆ వర్క్ పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వచ్చినట్లయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది హ్యాండ్కి. ఇప్పుడు లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు పడేలాగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని లోపలికి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది చూడడానికి. మనకి లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు లేకుండా జాయింట్ చేసుకున్నట్లయితే వర్క్ హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.